హలో ఎవ్రీవన్, ఐ మను హెచ్వేడి. హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ. సో ఈరోజు హాలిడే ఉంది, సండే రిపబ్లిక్ డే, అందుకోసమే అని చెప్పేసి ఇప్పుడు డిన్నర్కి అయితే ప్రిపేర్ అయిపోయినాం అనమాట. బయటికి వెళ్ళడానికి, తినడానికి బయట కదా. ఏ రెస్టారెంట్కి వెళ్తున్నాం? మా సన్ సిటీలో. ఓకే, సన్ సిటీలోనే కదా. ఓకే, సో మేము రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. బ్యాగ్ అన్నది చూడు, బ్యాగు. సో లెట్స్ గో. అవును, నువ్వు హైలైట్ అవ్వాలని. శైలా రెస్టారెంట్, రిపబ్లిక్ డే కాబట్టి సో డెకరేషన్ అయితే ఇలా చేశారనమాట. మా సన్ సిటీ దగ్గరలోనే ఉందనండి. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ప్యాంట్లోని షాపింగ్ మాల్ ఉంటుంది అనమాట. ఆపోజిట్లో వచ్చేసి ట్రెండ్స్ ఉంటుంది రెస్టారెంట్. సో టెర్రస్ పైన అక్కడేంటి మరి, అక్కడేంటి వచ్చేసినాం రెస్టారెంట్కి అయితే. బిల్లు కూడా అంతే ఉంటుంది అనమాట. ఇంత బాగుంది కదా రెస్టారెంట్, బిల్ కూడా సో బాగుంటుంది. సో రెస్టారెంట్లో అయితే ఇగో చూడండి, హైట్ సీట్స్ అన్నమాట. బాగుందా? బిల్లు కూడా బాగుంటుంది మ్యాగమ్మ అని. బాగుంది కదా, బిల్లు కూడా బాగుంటుంది. సో హైట్ చైర్స్ అనమాట. సో చూడొచ్చు మీరు. బటర్ నానా, బటర్ నాన్, బటర్ చికెనా, బటర్ నాన్ అనమాట. సో ఫస్ట్ ఆర్డర్ ఇది కదా. ఇది తిన్నాక మళ్ళా బిర్యానీ అంటే హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి ఫేమస్ బిర్యానీ కాబట్టి తప్పకుండా టేస్ట్ చేస్తాం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా కదా. సో బిర్యానీ కూడా వచ్చేసింది అనమాట. బటర్ నాన్ అయిపోయింది, బిర్యానీ కూడా తినేస్తున్నాము. తింటున్నావు మమ్మీ? బాగుందా టేస్ట్? ఇందాక బటర్ చికెన్ ఎలా ఉంది? బాగుందా నీకు? మ్యాగీ బాగుందా? బటర్ నాన్, బటర్ చికెన్ సూపర్. నీకు అని రివ్యూ చెప్పు. బాగుంది, నాకు కూడా బాగుంది. నువ్వు బిర్యానీ బాగా తినేసి మంచిగా మళ్ళీ ఏం చెప్పారు ఇప్పుడు? ఆర్డర్ ఏం చేసినా? ఇంకా ఏదో ఆర్డర్ చేసినా జ్యూస్ లాగా. సో విండో చూడండి, విండో పక్కనే కూర్చున్నాం అన్నమాట. విండో పక్కనే కూర్చున్నాం మేము. ఆ వ్యూ చూడాలంట మ్యాగీ, అందుకోసం ఇక్కడ కూర్చుంది. అయిపోయింది, ఫినిష్ మా డిన్నర్ ఫినిష్. సన్ సిటీ కదా అది. పైన కూడా నువ్వే కనిపిస్తున్నావు కొంచెం. మ్యాగీ అవునవును, మ్యాగీ ఓమి కనిపిస్తలేదు. కాటేజ్ ఏంటిది? ఏంట్రా జ్యూస్ పేరు? అవునా, ఏదో జ్యూస్ అయితే ఆర్డర్ చేసిర్రు. కూల్గా ఉంది, వాతావరణం కూడా కూల్గా ఉంది అంటే మళ్ళీ ఒక జ్యూస్ ఆర్డర్ చేసి. ఇప్పుడు మ్యాగీ అయితే అలిగింది గాయ్స్, నిజమే. ఎందుకంటే వాళ్ళ డాడీ ఏదో అన్నాడు, అందుకోసమే తిన్న అమ్మ మొత్తం అయితే మంచిగా తిన్నది. తిన్నాక అయిపోయినాయి అనమాట అన్నీగా. అలిగి కూర్చుంది కదా మ్యాగీ. ఎందుకు అలిగిందో కూడా చెప్తా. ఎందుకంటే ఇగో ఇదేమంటారు, ఇది డెకరేషన్ కోసం స్ట్రాబెర్రీ, అలానే ఇంకా ఇదేంటి స్ట్రాబెర్రీ అని, స్ట్రాబెర్రీనా ఈ చెర్రీ, అలానే దీని పేరేంటి పైనాపిల్. ఇది డెకరేషన్ కోసం ఇచ్చారు అనమాట. అది తాగుకుంటే కింద పడేసి, సో అందుకే అలిగింది. బాగుంది. అక్కడ రిపబ్లిక్ డే కదా, అందుకోసమే డెకరేషన్ చేస్తారు.
నువ్వు తింపు అంటున్నావు, నేను వీడియో తీస్తున్నాను కదా. అయ్యో, sorry. నాకు వాళ్ళు ఫుల్ రావాలి కదా. అది తెలుసు నాకు. మరి